చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. ప్రభువునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంగతులను మీరందరూ నేర్చుకుంటున్నారు. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథం నుండి ఒక అద్భుతమైనటువంటి సందేశమును మనం నేర్చుకుందాం. సాధారణంగా దేవుని వాక్యమును వింటున్నప్పుడు చెబుతున్నవారు ఎవరైనా వింటున్నది దేవుని బోధ గనుక వారు ఏమి చెప్పినా ఎలా చెప్పినా అది మనకు ఆరోగ్యకరమైనదే, మనము స్వీకరించదగినదే అని చాలామంది భావిస్తారు. కానీ ఎప్పుడు కూడా దేవుని వాక్యమును విని అంగీకరించే ముందు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, బోధిస్తున్నవారు దేవుని ఎదుట బోధిస్తున్నారా? బోధిస్తున్నవారు ఆరోగ్యకరమైనటువంటి బోధన చేస్తున్నారా? ఈ బోధను నేను స్వీకరించటం వలన దేవునికి దగ్గరవుతానా, దేవునికి దూరం అవుతానా? ఈ విషయాలను మన దగ్గర ఉన్నటువంటి ఒక ప్రమాణము పరిశుద్ధ గ్రంథము, ఆ పరిశుద్ధ గ్రంథముతో సరిపోల్చుకుంటూ మనము అర్థం చేసుకోవాలి. ఆ పిదప ఆ వాక్యమును స్వీకరించాలి. ఎందుకంటే అపవాది అయిన వాడు లోకములో అనేక మందిని ఎలాగైతే పాడు చేశాడో దేవుని సేవకులలో కూడా అనేక మందిని పాడు చేశాడు. దేవుని సేవకుల పేరిట ఈరోజు అనేక మంది దొంగ బోధకులు కూడా బయలుదేరిపోయారు. ఒక దొంగ బోధకుడు బయలుదేరితే ఎంత ప్రమాదం అంటే, ఒక దొంగ వైద్యుడు సమాజంలోనికి వెళితే ఎంత ప్రమాదమో అంతకంటే చాలా రెట్లు ప్రమాదం ఒక దొంగ బోధకుని వలన. ఒక దొంగ వైద్యుడు రోగులకు సరైన వైద్యం చేయకుండా వారి ప్రాణాలను హరించేస్తూ ఉంటాడు. వారికి సరైనటువంటి వైద్యం చేయక, సకాలంలో మంచి ఔషధాలు ఇవ్వక, మంచి సూచనలు చేయక, శరీర సంబంధమైనటువంటి రోగమును కుదర్చలేనటువంటి ఒక దొంగ వైద్యుడు సమాజానికి ఎంత ప్రమాదమో అంతకంటే చాలా రెట్లు ఒక దొంగ బోధకుని వలన ప్రమాదం ఉంది. కనుక దేవుని వాక్యమును వినేటప్పుడు, దేవుని వాక్యమును ఒక బోధగా మీరు స్వీకరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధ గ్రంథంలోనే సూచింపబడింది. ఇవి నా స్వంత మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలోనే సూచింపబడింది. ఒక్కసారి పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వాక్యాలు కలిపి ఉన్నాయి. ఆ వాక్య భాగంలో వ్రాయబడినటువంటి చక్కని సంగతులను మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వాక్యాలు కలిపి ఉన్నాయి. ఆ మాటలను మీరు చూడండి. మధ్య నుండి మనం చదవగలిగితే, నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. పౌలు గారు ఏమని చక్కని సలహా ఇస్తున్నారు? ఒక జాగ్రత్త చెబుతున్నారు. దేవుని వాక్యమును బోధించేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ముందు ఈ విషయాలను జ్ఞాపకంలో ఉంచుకోవాలి. లేదంటే వినేవారికి చాలా ప్రమాదం. ఆ బోధ వింటున్నటువంటి అనేక మందికి ఆ బోధ వలన ప్రమాదం ఉంటుంది.
కనుక ఏ విషయాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలో చూడండి. నీ ఉపదేశము మోసము లేనిదిగాను. అంటే దేవుని వాక్యమును ఉపదేశించేటప్పుడు ఏమాత్రం అందులో మోసం ఉండకూడదు, ఏ విషయంలోనూ మోసం ఉండకూడదు. ఈ వాక్యమును నేను ఉపదేశించి ధనాన్ని సంపాదించుకోవాలని కానీ, పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవాలని కానీ, అంటే ఏదో ఒక స్వార్థం చోటు చేసుకొని ఒకవేళ ఉపదేశించటానికి పూనుకుంటే అది మోసముతో కూడుకున్నది. అటువంటి బోధ దేవుని ఎదుట నిలువనేరదు. అటువంటి బోధ మనుషులను దేవునికి చేరువ చేయలేదు. అందువలన పౌలు గారు ఇక్కడ జాగ్రత్తలు చెబుతున్నారు చూడండి, ఉపదేశించేవారికి, బోధకులకు. నీ ఉపదేశము మోసము లేనిదిగాను. అలాగే ఎలా ఉండాలి? మాన్యమైనదిగా ఉండాలి, ఒరిజినల్గా ఉండాలి, అసలైనదిగా ఉండాలి. అంటే ఎవరికి హాని చేయకూడదు, మాన్యమైనది, ఎటువంటి కళంకము లేనిది, తేడా లేనిది, మాన్యమైనది. ఒక ఒరిజినల్ వస్తువును మనం చూసినప్పుడు ఏమనుకుంటాం చెప్పండి? ఇది చాలా చక్కని వస్తువు, బాగా పనిచేస్తుంది, దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇది మాన్యమైనది అంటారు. కొన్ని ఔషధాలు ఉంటాయి, కొన్ని వస్తువులు ఉంటాయి, వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఒకవైపు అవసరాలు తీరుతున్నా కానీ మరోవైపు అవి హాని చేస్తూ ఉంటాయి. నొప్పిపోతుందని మాత్రలు వేసుకుంటే అవి మిగిలినటువంటి అవయవాలపై ప్రభావాన్ని చూపుతున్నప్పుడు వాటిని సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. కాలేయంపై అది ప్రభావం చూపిన, కిడ్నీస్పై అది ప్రభావం చూపిన, మిగిలినటువంటి ఏ అవయవంపై అది ప్రభావం చూపినా కానీ సైడ్ ఎఫెక్ట్ అంటారు. సైడ్ ఎఫెక్ట్. ఈరోజు ఎన్నో వస్తువుల ద్వారా, ఎన్నో ఔషధాల ద్వారా మనం సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూనే ఉన్నాం. ఏదో అప్పటికప్పుడు మన అవసరం తీరుతుందని ఒక ఔషధం మనం వేసుకున్నా, ఒక వస్తువును మనం వాడుతున్నా, దాని వలన సైడ్ ఎఫెక్ట్ తరువాత మనం బాధపడేలా చేస్తుంది. కానీ మనము బోధ చేసేటప్పుడు ఎలా ఉండాలి? అప్పటికప్పుడు అవసరాలు తీర్చేదిగా ఉండకూడదు బోధ అంటే. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. ఎలా ఉండాలి మరి? మాన్యమైనదిగా ఉండాలి, పక్కా ఒరిజినల్. ఈరోజే కాదు, ఎప్పటికైనా సరే ఈ బోధ దేవుని ఎదుట నిలబడే బోధ, అనేకులను నిలబెట్టే బోధ అన్నట్టుగా ఉండాలి. అంత చక్కని బోధ చేయాలి. నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలను. క్రింద ఫుట్నోట్లో ఏమని రాయబడిందో చూడండి. మూల భాషలో ఆరోగ్యకరమైనటువంటి వాక్యము. మూల భాషలో ఏమనుంది? తర్జుమా చేస్తున్నప్పుడు మూల భాషలో ఏమని రాయబడింది? హితవాక్యం అన్న దగ్గర ఆరోగ్యకరమైనటువంటి వాక్యము, నిరాక్షేపమైన హితవాక్యములతో కూడినదిగా ఉండవలను. అంటే ఎవ్వరూ ఆక్షేపించలేరు. అపవాది అయిన వాడు, పరపక్షముందు ఉండేవాడు కూడా ఎటువంటి ఆక్షేపణ చేయకుండా ఉండేటట్టుగా నీ బోధ ఉండాలి, నీ ఉపదేశం అలా ఉండాలి. ఈరోజు ఎవరైనా ఈ ప్రమాణాలను పాటిస్తున్నారా? నేను చేసే ఉపదేశం మోసం లేనిదిగా ఉండాలి, మాన్యమైనదిగా ఉండాలి, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగా ఉండాలని ఎవరైనా ఆలోచించి బోధ చేస్తున్నారా? ఏదో 2 రెఫరెన్సులు రాగానే ఒక ఉపదేశం చేయటానికి, ఒక బోధ చేయటానికి సిద్ధమవుతున్నారు. బోధ చేయటం మంచిదే, ఉపదేశకులుగా ప్రతి ఒక్కరూ మారటం మంచిదే. కానీ ఆ ఉపదేశాలు ఎలా ఉండాలి? ఆ బోధలన్నీ ఎలా ఉండాలి? మోసము లేని బోధలుగా ఉండాలి, మాన్యమైన బోధలుగా ఉండాలి, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినటువంటి బోధలుగా ఉండాలి. అప్పుడు ఆ ఉపదేశము అనేక మందిని స్వస్థపరుస్తుంది. అంటే ఆత్మ సంబంధమైన రోగాలు ఉన్న వారిని స్వస్థపరుస్తుంది. శరీర సంబంధమైనటువంటి రోగాలు ఉన్నప్పుడు లోకములో MBBS MD సరిపోతుంది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి రోగం ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథమును చక్కగా అర్థం చేసుకొని దేవుని కృపకు పాత్రులమై దేవుని సహాయము చేత బోధించినప్పుడు ఆరోగ్యకరమైనటువంటి బోధ మనం చేయగలం. అలాగే ఆరోగ్యకరమైనటువంటి బోధను మనం వినగలం, స్వీకరించగలం. ఆరోగ్యకరమైన బోధ చేసినప్పుడు విన్నవారందరికీ కూడా ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యం అంటే ఆత్మ సంబంధమైన ఆరోగ్యం. ఆత్మ సంబంధమైన ఆరోగ్యం ఉంటే ఈ బ్రతుకులో అదే గొప్పది, అదే మిన్న అయినది.
ఆత్మ సంబంధమైన ఆరోగ్యాన్ని మనం పొందాలి అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ వినాలి. ఆ బోధ ఎలా ఉండాలి? మరల చెబుతున్నాను, ఈ సూత్రాలను జ్ఞాపకంలో ఉంచుకోండి. మోసము లేని బోధగా ఉండాలి, మాన్యమైన బోధగా ఉండాలి. అలాగే పరపక్షమందుండవాడు ఎటువంటి ఆక్షేపణ చేయకుండా ఉండు నిమిత్తము నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగా ఉండాలి. ఈ సూత్రాలను గుర్తుపెట్టుకుంటే మీరు ఉపదేశించేటప్పుడు మీరు చక్కని ఉపదేశం ఇవ్వగలిగిన వారు అవుతారు. మీరు ఉపదేశమును వింటున్నవారైతే వింటున్నప్పుడు ఆరోగ్యకరమైనటువంటి బోధను విన్నవారు అవుతారు. అందరికీ ఆరోగ్యం కలుగుతుంది. మంచి నిర్ణయాలతో మీ జీవితాలను ఆత్మ సంబంధమైన ఆరోగ్యపు మార్గంలో నడిపించుకుంటారని, క్రీస్తు యేసు ప్రభు యొక్క వెలుగులో కొనసాగుతారని నేను విశ్వసిస్తూ ఈ సంగతులను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, శరీర సంబంధమైన రోగము కలిగినప్పుడు ఈ ప్రకృతిలో మీరు ఉంచినటువంటి అనేక ఔషధాలు మా రోగములను కుదుర్చుచు మాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. ఆత్మ సంబంధమైన రోగులుగా మనుషులు మారిపోతున్నప్పుడు మీ మాటలే మనుషులను స్వస్థపరుస్తాయి. మీ మాటలను అందించే సాధకాలుగా ఉండే బోధకులు, ఉపదేశకులు ఒకవేళ తప్పు చేస్తే, మీ ఎదుట బోధించలేకపోతే, వారి యొక్క బోధలు మోసకరమైనవిగా ఉంటే, మాన్యమైనవిగా లేకపోతే, ఆక్షేపించదగినవిగా ఉంటే, ఆ బోధ చేస్తున్న వారికి ప్రయోజనం ఉండదు, ఆ బోధ వింటున్న వారికి ప్రయోజనం ఉండదు. ఈ విషయాలను తండ్రి చక్కగా మాకు నేర్పించినందుకు, హితవాక్య ప్రమాణమును గైకొనుట యందు మేమందరము ఎంత జాగరూకత కలిగి ఉండాలో మాకు తెలియజేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ, ఈ మాటలు ఎప్పటికీ మా జీవితాలలో స్థిరముగా ఉండగలుగులాగున, మీ బోధ వినే ప్రతిసారి, మీ బోధ చేసే ప్రతిసారి ఈ ప్రమాణములను, సూత్రములను పాటించగలుగులాగున మాకు జ్ఞాన హృదయమును అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.